2014లో ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజల సమస్యలు చాలా వరకు పరిష్కరించారు. కానీ అధికారం అలవాటవుతున్న కొద్దీ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. తన స్వలాభం కోసం పనిచేశారు. దీంతో 2019లో ఓడించారు. ఇప్పుడు మళ్ళీ గెలిచాక కూడా అదే పరిస్థితి. ఇలానే ఉంటే ప్రజలు మరో అవకాశం ఇవ్వరనే ప్రచారం కూడా నియోజకవర్గంలో జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచాక కొత్తలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు అభివృద్ధి పనులు చేశారు. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ప్రజలకు అందుబాటులో ఉండడం తగ్గింది. అభివృద్ధిపై ఫోకస్ తగ్గింది. ఇచ్చిన హామీలు చాలా వరకు వెనుకబడిపోయాయి. ఇచ్చిన హామీల్లోనే పలు అంశాలు ముందుకు కనిపించలేకపోయారని, నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరుస్తామని, వైద్యులను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కొన్ని గ్రామాలకు పరిమితం చేశారనే విమర్శలు ఉన్నాయి. వంశధార నదికి కర్ణాటక నిర్మాణం జరుపుతామని హామీ ఇచ్చినప్పటికీ ఆదిరూప కల్పన చేయించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. సాగునీటి కాలువల మరమ్మతులు, రహదారి నిర్మాణ పనులు నత్తనడక సాగటం కూడా రమణమూర్తికి వ్యతిరేకంగా మారిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రెండోసారి గెలిచి 6 నెలలు గడుస్తున్న నియోజకవర్గంలో తమతో మమేకం కాలేకపోతున్నారని ప్రజలు అంటున్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. కేవలం మాటలు, పేపర్ వరకు మాత్రమే పరిమితం అవుతున్నారని విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్ప నియోజకవర్గ పరిధిలో ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని ప్రజలు బాహటంగానే అంటున్నారు. మత్స్యకారులకు తుఫాన్ షెల్టర్లు, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ఆ ప్రస్తావనే మర్చిపోయారని అంటున్నారు.